సో అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ అతిథులకి అండ్ అలాగే మన ప్రింట్ మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు జయం ఫస్ట్ లుక్ లాంచ్ కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. శ్రవంతి సినిమా పతాకంపై గౌరవనీయులు కంటూ రవికుమార్ చౌదరి గారి ప్రొడక్షన్ లో సత్య, మెరుగు మరియు దీపిక గారు ప్రధాన పాత్రల్లో వస్తున్న మన ఫిలిం జయం అండ్ మన ఫిలిం డైరెక్టర్ గారు జి కిరణ్ కుమార్ గారు అండ్ అలాగే ఈరోజు మన ఈవెంట్ ని దగ్గరుండి సపోర్ట్ చేయడానికి అండ్ మా జయం మూవీ యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు అండ్ అలాగే పీపుల్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ అలాగే గౌరవనీయులు ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రమా సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వారితో పాటుగా ఈరోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేటువంటి గౌరవనీయులు ప్రేమ్ కుమార్ డిపేట గారు అండ్ అలాగే మీలో ఒకరు మూవీ ప్రొడ్యూసర్ గారు కుప్పిలి శ్రీనివాస్ గారు అండ్ అలాగే లైన్ ప్రొడ్యూసర్ అనేటువంటి పూర్ణ చంద్రశేఖరరావు గారు, యాక్టర్ దేవరూపెన్ గారు అండ్ అలాగే దసరా మూవీ ఫేమ్ యాక్టర్ మోహన్ గారు ఈరోజు మనతో పాటు ఉండడం చాలా సంతోషకరం. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ప్రథమంగా ఈరోజు మన గెస్ట్లు మన ముఖ్య అతిథులు అయినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ గారు గౌరవనీయులు ప్రసన్న కుమార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే వారికి చిరు సత్కారం. అండ్ తదుపరిగా ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని కూడా స్టేజ్ పై కావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ తుమ్మలపల్లి రమా సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ పైకి రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే వారికి చిరు సత్కారం. ప్రేమ్ కుమార్ గారిని అండ్ అలాగే వారికి కూడా చిరు సత్కారం అండ్ మా డైరెక్టర్ గారిని అండ్ అలాగే హీరో గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కర్తాల ధ్వనులతో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మోహన్ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము స్టేజ్ పైకి రావాల్సిందిగా. వారిని కర్తాల ధ్వనితో స్వాగతం పలకవలసిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటూ తారా. సో మన మూవీలో యాక్ట్ చేసినటువంటి మన హీరోయిన్ దీపిక గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు స్టేజ్ చాలా కలర్ఫుల్ గా ఉండింది. ప్రతి ఒక్కరు ఈరోజు ఇలా రావడం అండ్ మా జయం మూవీకి మీరు అందరు ఇచ్చే సపోర్ట్ ఇట్స్ అ వాల్యుబుల్ థింగ్ సార్, ఇన్వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.
అండ్ ఈ సందర్భంలో ఇంకా మేము ఆలస్యం చేయకుండా సీనియర్ ఇప్పుడు మన పోస్టర్ లాంచ్ ఉంటుంది. సో పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా మా గౌరవ అతిథులు అయినటువంటి ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంటూర్ రవికుమార్ చౌదరి, స్టారింగ్ సత్య మెరుగు అండ్ దీపిక, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ శ్రీ జి కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సో మన ఫస్ట్ లుక్ లాంచ్ అయిపోయింది. మన మూవీ పేరు జయం, సత్యు మెరుగు ఇన్ జయం. అండ్ టైటిల్ తగ్గ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. సో ఆయన కూడా కెమెరా దిగా అన్న ఒకసారి తీవ కెమెరా వైడ్గా ఉండదు. ఒక్కడే ఓకే తీసుకో లోపలికి వచ్చేది జడగారికి జయం చిత్రంతో కొత్త నిర్మాత చౌదరి గారు ఇండస్ట్రీకి వచ్చారు. కొత్త నిర్మాత అనుకున్నాను. సీనియర్ నిర్మాత 4 సినిమాలు తీశారు కాబట్టి పూర్తిగా అవగాహన ఉంది సినిమా మీద. 100% జయం పేరులోనే జయం ఉంది కాబట్టి ఈ సినిమా జయం పొందాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు జయం సినిమా వచ్చింది మీకు తెలుసు అందరికీ, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. అదే టైటిల్తో మళ్ళీ వస్తుంది. ఆ తేజ గారు ఎంత గొప్పగా తీశారో ఈ సినిమా కూడా అంత గొప్పగా ఉండాలని. అప్పట్లో కూడా అందరూ కొత్త నటినట్లే, ఈ సినిమాలో కూడా అందరూ కొత్త నటినట్లే, కొత్త డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమాలు ఎప్పుడు సపోర్ట్ చేసే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే మా తమ్ముడు శ్రీధర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాం మేము అందరూ. అలాగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వీరబాబు గారికి, అలాగే దర్శకుడికి, ఈ కొత్త అమ్మాయి హీరోయిన్కి, హీరోకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ఫుల్ గా షూటింగ్ చేసి అతి త్వరలోనే సినిమా మీ ముందుకి తీసుకొస్తారని చెప్పేసి నిర్మాత గారిని కోరుకుంటూ మమ్మల్ని అందరూ పిలిచినందుకు మరొకసారి యూనిట్ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించిన తుమ్మలపల్లి రామసత్య గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ, ప్రింట్ మీడియా మిత్రులు, అన్ని మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఈ ప్రొడ్యూసర్ రవి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇక్కడికి వచ్చేదాకా తనే ప్రొడ్యూసర్ అని తెలియదు. ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు తీశారు. నేను రేవ్ పార్టీకి నేను అటెండ్ అయ్యాను. రేవ్ పార్టీ అంటే పార్టీకి కాదు, సినిమాకి. రేవ్ పార్టీ పాపం చేయలేదు, సినిమా చేశారు. తర్వాత టైటిల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ టైటిల్. జయం అనేది ఒక పెద్ద హిట్. నితిన్ గారికి, గోపిచంద్ర గారికి అలాంటి పెద్ద టైటిల్తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. దీంట్లో ఆయన షూటింగ్ స్టార్టింగ్ అన్నారు, కానీ హీరో గారు చెప్తున్నారు ఆల్రెడీ షూటింగ్ రన్నింగ్లో ఉందని. స్టార్ట్స్ సూన్ అన్నారు హీరో గారు చెప్పారు, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సినిమా అని చెప్పి. సో త్వరగా పూర్తి చేసుకుంటే మా పీపుల్ మీడియా తరఫున కూడా నేను ఒకసారి కాపీ చూసి దీని మీద ఒపీనియన్ రాస్తాను. రవి గారికి ఈరోజు మాట ఇస్తున్నాను పత్రికాముఖంగా. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ కాస్టింగ్ అండ్ క్రూకి బెస్ట్ విషెస్. స్రవంతి సినిమా, అది బ్యానర్ చాలా మంచి బ్యానరు.
మనకి గతంలో రవికిషోర్ గారు ఆ స్రవంతి బ్యానర్ దాని మీద లేడీస్ టైలర్తో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగటమే కాకుండా తర్వాత లేటర్లో వాళ్ళ అబ్బాయి రాముని కూడా హీరో చేశారు. సో అలాంటి బ్యానరు టైటిల్ పరంగా చూసుకుంటే జయం చాలా మంచి టైటిల్. అంటే అసలు తేజ గారికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన కెరీర్ అటు నితిన్కి, గోపీచంద్కి, సదాకి వీళ్ళందరికీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసిన సుధాకర్ రెడ్డి గారు ఆ సినిమాతో ఆయన ఫుల్ ఫామ్లోకి వచ్చి వాళ్ళ అబ్బాయి నితిన్ హీరో అవడానికి కూడా రన్ అవుతూ ఉండే ఇదికి పనికొచ్చింది ఆ జయం. సో అలాంటి దానికి మన రవికుమార్ చౌదరి ప్రొడ్యూసర్ ఇక్కడ మీడియా ఫస్ట్ స్టార్ట్ అయితే కొంచెం ఆయన ఇమీడియట్ ఇక్కడ ఉండకుండా బయట ఉండి వేరే పనులు చూసుకున్నా అంటే ఎంత వర్కాలిక్కో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఏమో ఆల్రెడీ సీనియర్ ప్రొడ్యూసర్, ఒక కొత్త ప్రొడ్యూసర్ అయితే మేము 1,00,000 సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి జాగ్రత్తలు అక్కర్లా, అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుని ఉంటారు, డెఫినెట్గా గొడవ లేదు. సార్ అలాగే డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు ఆయన కూడా ఇది చేస్తున్నారు. హీరో హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు కూడా నితిన్ సదాలాగా అవుతూ ప్లస్ దాంట్లో వీళ్ళని కూడా గోపిచంద్లాగా అవ్వాలని, ఈ సినిమా అతిపెద్ద సక్సెస్ అవ్వాలని ఒక చిన్న సినిమాది వాళ్ళ ప్రెస్ మీట్ జరిగితే ఒక 16 నుంచి 17 స్టాండ్లు వచ్చినాయి. అంటే మీడియా సపోర్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ మీడియా సపోర్ట్ చేయడానికి కారణమైన వీరబాబు డెఫినెట్గా బాగా చేశాడు. సో ఎప్పుడు వచ్చినా ఫస్ట్ నేను ఇక్కడ గెస్ట్లు కాదు, ఎదురుగుండా స్టాండ్లు ఎన్ని ఉన్నాయని లెక్కలు చూస్తాను నేను. స్టాండ్లు వస్తే స్టాండ్లే వాళ్ళ చీఫ్ గెస్ట్లు. మేము ఉండాలి ఏంటంటే జస్ట్ మాట్లాడేవాళ్ళం, ఓన్లీ స్పీకర్స్మే. సో అన్ని స్టాండ్లు సాధించిన వీరబాబు చాలా గ్రేట్, దాంట్లో డౌట్ లేదు. మంచిగా బాగా పెట్టుకున్నారు. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ సూపర్ హిట్కి మీడియా పరంగా మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే కొత్త బ్లడ్ కొత్త ఇది వస్తేనే ఇండస్ట్రీకి ఎప్పుడూ లాభం. ప్రతి ఒక్కడు స్టార్టింగ్లో ఒక చిన్నతో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద రేంజ్ ఆస్కార్ దాకా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతారు. అలాగే చిన్నలో ఈ జైన్ కూడా ఆ రేంజ్కి పెద్ద బ్యాచ్గా ఈ క్యాస్ట్ అండ్ క్రూ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా ఆ రేంజ్ సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఇప్పుడు ఆలస్యం చేయకుండా శ్రీ కుప్పలి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాలకి ఇన్ని కెమెరాలు వచ్చాయంటే చాలా సంతోషంగా ఉంది. దీని అంతటి కారణం వీరబాబు గారు చాలా మంచి బాగా చేశారు, భారీ సినిమా చేశారు. నిజంగా చూస్తుంటే ఏ పెద్ద సినిమా 100 కోట్ల సినిమాకి వచ్చినటువంటి కెమెరాలు ఇక్కడికి వచ్చినాయి. సతీష్ చాలా అదృష్టవంతుడు నువ్వు, వీరబాబు గారు మంచి సపోర్ట్ ఉంది, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒకప్పుడు మనం జేఎం సినిమా చూసాం, చాలా హిట్ అయింది. అలాగే నితిన్ గారు, సదా గారు మంచి పెర్ఫార్మెన్స్ చేశారు, చాలా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు కూడా డైలాగ్స్ అవన్నీ కూడా మనకి గుర్తున్నాయి. అలాగే అదే తోవలో ఈ రోజు కూడా సతీష్ గారు అలాగే హీరోయిన్ గారు వీళ్ళిద్దరూ కాంబినేషన్ చాలా బాగుంది. మళ్ళీ మనకి పూర్వం రోజులు గుర్తొస్తాయి, ఆ జయం గుర్తొస్తుంది. ఆ రకంగా చాలా హిట్ పేరు బాగుంది, సక్సెస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. అలాగే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు మంచి సక్సెస్తో ముందుకు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న విషయం అండి, ఈ రోజుల్లో ప్రతి సినిమాని మనం స్వాగతించాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ పాత రోజుల్లో చూసుకుంటే కనుక మనకి ఎన్టీఆర్, నాగార్జున వీళ్ళంతా కానీ చూస్తే ఎప్పుడు కూడా మనకి రివ్యూలు లేవు, థియేటర్ దగ్గరికి వెళ్ళి రివ్యూలు లేవు. ఇప్పుడు రివ్యూలు వచ్చాయి. మనం ఏ చిన్న సినిమా పెద్ద సినిమా ప్రేక్షకులకి అవకాశం ఇవ్వాలి. ప్రేక్షకులకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోయి రివ్యూ చెప్పేసి వచ్చే ప్రేక్షకులు కూడా అరే ఈ సినిమా బాగాలేదంటారా మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రేక్షకులు కట్ చేస్తూ ఉన్నారు. దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ గా దయచేసి ప్రేక్షకులు థియేటర్కి రానివ్వండి. వస్తే వాళ్ళు మంచి చెడ్లు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరెవరు చెప్పడానికి చెప్పండి. దానివల్ల మీరు చెప్పే రివ్యూల వలన ప్రొడ్యూసర్ నష్టపోతూ ఉన్నాడు. దయచేసి అలా కాకుండా ప్రొడ్యూసర్ కానీ బాగుంటే ఇంకెన్నో సినిమాలు చేయగలుగుతాడు, ఎంతో మంది ఉపాధి కలుగుతుంది, తద్వారా అందరూ బాగుంటారు. అందుకని దయచేసి రివ్యూలు మాత్రం కొంచెం తగ్గిస్తే చాలా మంచిదని నేను ఈ సభ వినయంగా కోరుకుంటాను. థ్యాంక్స్ అండి. నేటి జయం ఫస్ట్ లుక్ కార్యక్రమానికి వచ్చేసి వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. జయం పేరులోనే విజయం అనేటటువంటిది దాగి ఉంది. మరి ఇంతమూలు సినిమా వచ్చినటువంటి జయం
తేజ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా మరి చాలా విజయవంతంగా నడిచి ఇప్పటికి కూడా ప్రతి ఒక్క నోటిలో జయం అనేటటువంటిది పేరు వస్తూ ఉంటుంది. మరి అలాంటి జయం పేరు ఎన్నుకున్నటువంటి మరి ఈ స్రవంతి మూవీస్ వాళ్ళకి మన దర్శకులు కిరణ్ గారు, మరి ప్రొడ్యూసర్ రవి గారికి, మరి వీరబాబు గారికి, మరియు మొత్తం అందరికీ నా యొక్క హృదయపూర్వక విషయాలు తెలియజేస్తూ మరి జయం లాగే మరి ఇది విజయం చేకూరాలని చెప్పి భగవంతుడి యొక్క ఆశీస్సులు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడే పీపుల్స్ మీడియా వాళ్ళు కూడా సార్ కూడా చెప్పాడు, మరి ప్రొడ్యూసర్ కు ఆశీస్సులు తెలియజేస్తూ వెన్నంటే ఉంటానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు. వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి జోపేట్ కళా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ప్రొడ్యూసర్ గారు నేను కూడా ఫస్ట్ లో కొత్త అనుకున్నా సార్, మీకు ఖచ్చితంగా జయం లోపల విజయం అనేటటువంటిది మీరు సెలెక్షన్ చేయడంలోనే అది విజయం అనేటటువంటిది కలిగింది సార్. మీరు తప్పకుండా మరెన్నో సినిమాలు చేస్తూ మరి అందరినీ ఆదరించాలి. సినిమా అంటే కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి సార్. మరి అందరికీ మీలాంటి వాళ్ళు మరి సినిమాలు తీస్తేనే వాళ్ళకి జీవనాధారం కాబట్టి అందరూ బాగుండాలంటే మీరు బాగుండాలి, మీరు బాగుండాలంటే సినిమా విజయం చేకూర్చాలి. మరి తప్పకుండా విజయం చేకూరుస్తారు. అలాగే సతీష్ గారికి మీరు కూడా లైఫ్ ఇస్తున్నారు. మొదటి సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు సతీష్ గారు. మరి ఈ రెండో సినిమా ద్వారా కూడా మీరు అతనికి లైఫ్ ఇచ్చు నితిన్ లాగా అతను ఎదుగుతాడు. కంపల్సరీ అతని లోపల టాలెంట్ ఉంది. నేను అతన్ని చూశాను, చాలా తపన, సినిమా పైన వ్యామోహం అనేటటువంటి చాలా ఉంటుంది, చాలా తపన ఉంటుంది, కష్టపడతాడు. తప్పకుండా విజయాన్ని చేకూరుతాడు. మీ యొక్క ఆశీస్సులతోటి అతను విజయం చేకూరుతాడు. అలాగే దీపిక హీరోయిన్ గారికి కూడా మంచి సదాలాగా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి జోపేట్ కళా సమితి తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మొత్తం టీం వీరబాబు గారు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే నేను కూడా చాలా ఆశ్చర్యపోతున్నాను సార్. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ మరిన్ని సినిమాలు మీతోటి మాకు రావాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతూ మీ పైన ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మొదలు పాత్రికేయులకు అందరికీ సార్ ధన్యవాదాలు సార్. ఏ సినిమా అయినా అభివృద్ధి చెందాలంటే పాత్రికేయులే ప్రముఖ పాత్ర వహిస్తారు. మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ మరి జయాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లి మీరు విజయం చేకూర్చేటట్లు మీ యొక్క పాత్ర వహించవలసిందిగా సవినయంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకి జయం ఎత్తుకోవాలని కోరుకుంటున్నాము. హీరోస్ కానీ హీరోయిన్ కానీ నిర్మాత కానీ వీళ్ళకి బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీడియా వారికి, అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఈరోజు జయం సౌండింగ్ ఎలా ఉందో దీని ఫినిషింగ్ కూడా సౌండింగ్ అంతకన్నా దద్దరిల్లిపోద్దని నేను, ఎందుకంటే ఈ స్టోరీ అలా ఉంది. మా కిరణ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక ఫైర్ బ్రాండ్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలాగే వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఈ స్టోరీని తయారు చేశాడు. ఈ స్టోరీ వినేటప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ వచ్చాయి. అలా టైటిల్ చెప్పినప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్ అయ్యి ఉన్నాను నేను. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఈ జయం సినిమా ద్వారా మరి చాలా ముందు చాలా పెద్ద సౌండ్ వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను నమ్ముతున్నాను కూడా నేను. అలాగే మా హీరో గారికి, సతీష్ గారికి ఈ సినిమా మంచి టైంలో పడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫైర్ డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, ఆయనకున్న యాక్టింగ్ కానీ, అలాగే ముందు సినిమాలోనే ఆయన మంచి విజయాన్ని తీసుకున్నాడు. ఈ సినిమా కూడా అంతకు రెట్టింపులు వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, కంటూ రవికుమార్ చౌదరి గారికి పేరు ఎంత పెద్దగా ఉందో ఈ సినిమా ద్వారా విజయం కూడా అంత పెద్ద విజయం కొడతాడని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ఈ జయం విజయంగా మారి మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, మా హీరోయిన్ గారికి చాలా విజయాలు వస్తుంది. ఆ విజయం ఇంకా ఎన్నో విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీంకి థ్యాంక్స్ తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా జయం ఫస్ట్ లుక్ లాంచ్ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయం 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 మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ పేరు మారిపోకపోయింది, ఎందుకంటే తేజ గారి దయ వల్ల, ఆయన తీసిన సినిమా వల్ల. అండ్ ఈ సినిమా చిన్న సినిమా కాదండి, ఇది మాట్లాడుకునే సినిమా అవుతుంది, వినిపించే సినిమా అవుతుంది ఖచ్చితంగా. అండ్ అలా అవ్వాలి అంటే మీ మీడియా సపోర్ట్ చాలా మీడియా సపోర్ట్ చాలా కావాలి. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ రవికుమార్ చౌదరి గారు,
మీకు కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మా డైరెక్టర్ కిరణ్ గారు సూపర్ పర్సన్ అండి. ఆల్ ది బెస్ట్ అన్న. మీరు కూడా ఈ సినిమాతో చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు మై హీరో సత్య, చాలా ప్యాషనెట్ ఉన్న వ్యక్తి. నాకు ఒక 12-13 సంవత్సరాల నుంచి తెలుసు. అప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు మా మధ్యలో సినిమా టాపిక్లే ఉంటాయి. కథల గురించి, క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ప్యాషనెట్ ఉన్న వ్యక్తి. హీరోగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అందుకుంటారు ఈయన. అండ్ ఐ హోప్ ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా మీకు చాలా పెద్ద సక్సెస్ దొరుకుతుంది. అండ్ కమింగ్ టు హీరోయిన్ దీపిక, వెరీ గార్జియస్. యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ ఆల్. మా శ్రీ కంటూ రవికుమార్ చౌదరి గారు ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. వచ్చిన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. అలాగే రామసత్యనారాయణ గారు, ప్రసన్న గారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇలా ఫస్ట్ ప్లాన్ చేసినందుకు వాళ్ళకి నా ధన్యవాదాలండి. నేను డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు ఆ జేమ్ ఎంత సక్సెస్ అయిందో ఈ కథ కూడా అంత సక్సెస్ అయిందని నాకు అనిపించింది. మైక్ దగ్గర పెట్టుకోండి. అంత సక్సెస్ అయిందని అనిపించింది. కథ వెంటనే నేను సినిమా చేస్తానని చెప్పాను. అలాగే ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అండి. 100% హిట్ కొడతాడని నా నమ్మకము. బట్ సతీష్ గారు లాస్ట్ సినిమా నేను చూసాను ఆయనది, ఏ బుచ్చి నీకు నేనని. ఆయన పర్ఫార్మెన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. కంపల్సరీ నీతో నేను సినిమా చేస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం నేను ఈ సినిమా చేస్తున్నాను. అయితే నా విషయానికి వస్తే నేను 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశానండి. రేవ్ పార్టీ, హైదరాబాద్ రౌడీస్, మిస్సింగ్, ఇలాంటి 4 సినిమాలు చేశాను. దాదాపు 10 మంది హీరోస్ నేను పరిచయం చేశాను చిత్రపరిశ్రమకి. నేను ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటానండి. అందరికీ థ్యాంక్స్ అండి. స్టోరీ అనేది చాలా బాగుంటుంది. పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపిక గారు. అండ్ అలాగే ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మొదట నేను విలేజ్ బ్యాక్డ్రాప్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీని నేను రాసుకొని సత్యానందని కలవడం జరిగింది. ఈ కథ నచ్చిన తర్వాత రవికుమార్ చౌదరి సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. సార్ కూడా కథ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా మనము చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఇది జయం, మన నితిన్ జయంకి మించిన డబల్ హిట్ అవుతుందని ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. సో నాకు సపోర్ట్గా నిలబడ్డ శ్రీనివాస్ సార్, మన ప్రేమ్ కుమార్ సార్, రవికుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతానని చెప్తున్నాను. అలాగే సతీష్ అన్న నాకు సపోర్ట్గా నిలబడుతున్నందుకు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. సత్య మెరుగు గారిని కూడా మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ వారి యొక్క ఎక్స్పీరియన్స్, సో ఇప్పటివరకు ఫిలిం కొంత కంప్లీట్ అయింది. అండ్ సో ఎలా జరిగింది ఏంటి అనేది మీ మాటల్లో, ఎందుకంటే ఇప్పటివరకు డైరెక్టర్ గారు కానీ లేదంటే హీరోయిన్ గారు కూడా ఏం చెప్పలేదు. సో వాళ్ళు సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా వెళ్ళిపోయారు. మేము అట్లా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అలాగే స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి, మా మాట మన్నించి ఇచ్చేసిన ప్రసన్న కుమార్ గారు, తర్వాత శ్రీధర్ గారు, తర్వాత రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వీరబాబు గారికి, నా మూవీస్ అన్నయ్య చేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ అన్న, ఇంత నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ముందు నిలబడినందుకు. యాక్చువల్లీ జయం మూవీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక రెండు ముక్కలు నేను ముగిస్తాను. కిరణ్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను జయం అనగానే అదేంటి మళ్ళీ సేమ్ ఇట్లాంటి జయం స్టోరీ ఏమన్నా మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కంప్లీట్గా డిఫరెంట్ జోనరు, థ్రిల్లర్లో ఉంటుంది. కథ చాలా బాగుంటుంది.
ఒక ఫస్ట్ ఫ్లాట్ కానీ సెకండ్ ఫ్లాట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కిరణ్ మేకింగ్ అని అన్నిట్లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. తప్పకుండా దాన్ని అంటే అంత మనం ఇది చేయలేం, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మేము మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు నిరంతరం ఎప్పుడు నాకు తోడుండి నాకు సపోర్ట్ ఉండి నాకు వెల్ విషర్లుగా ఉండే మా శ్రీనివాస్ గారు, అలాగే మా సార్ ప్రేమ్ కుమార్ సార్ గారు, అలాగే మా లైన్ ప్రొడ్యూసరు, తర్వాత మా ఆర్టిస్ట్ దేవా, అలాగే మోహన్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ మూవీలో దీపిక నాకు అంటే హీరోయిన్గా చేస్తుంది. అలాగే ఆ అమ్మాయికి కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిరణ్కి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మరొకమారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఎక్కువ ఇప్పుడు మాట్లాడిస్తే ఇంకా ముందు ట్రైలరు టీజరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.